అమ్మను ఏడిపిస్తే నాన్నైన నాకు శత్రువే. కాదు కాదు, ఈ లోకంలో ఎవరిని ఎవరు ఏడిపించినా నాకు శత్రువే అని ఆధిపత్య భావజాలం ఎక్కడున్నా దాన్ని ఖండించాలని చెప్పిన రహీముద్దీన్ అన్నకు శుభాకాంక్షలు. అందరూ ఒకసారి చప్పట్లతోటి అభినందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రేమ జీవితంలోని ఎదురుచూపులను, కన్నీళ్లను ఆధునిక అభివ్యక్తితో కవిత్వం చేస్తున్న కవయిత్రి శ్రీనిధి విప్లవశ్రీ. రాలిన చుక్కలు తన మొదటి కవితా సంకలనం. పుట్టినూరు మహబూబ్ నగర్ జిల్లా. ప్రస్తుతం N9 మీడియాలో పనిచేస్తుంది. గుర్తించుకో నువ్వు పిడికిలి బిగించిన రోజే, గుర్తించుకో నువ్వు పిడికిలి బిగించిన రోజే ఈ రాజ్యం నీకు మరణ శాసనం రాసి పెడుతుంది అని రాజ్య స్వభావాన్ని మీడియా ద్వారా, కవిత్వం ద్వారా ఎరుకజేస్తుంది. ఎండాకాలం పూట నగరాన్ని తడిపే సన్నటి వానజల్లు తన కవిత్వం. ఇష్టమైన మనిషి కోసం గంటల తరబడి ఎదురు చూసే ఒక ఎదురుచూపు తన కవిత్వం. పిచ్చుకలు వాలే కిటికీ అందాన్ని రాయగలదు. ఆధిపత్యం పడగ విప్పుతున్న సందర్భంలో తన కవితను ఒక ప్రశ్నగా నిలబెట్టగలదు. చెల్లెలు విప్లవశ్రీని తన కవిత్వం చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో అందరికీ. మీ అందరిలో చాలా మందిని నేను ఒక 7 years నుంచి చూస్తున్నా. సో మీరందరు నాకంటే ఆబ్వియస్లీ చాలా చాలా సీనియర్స్. కాబట్టి మీ అందరికీ నా బోల్డన్ని ప్రేమలు, ఇంకా రెస్పెక్ట్ కూడా. కవిత్వం ఏం చేస్తుంది అని నన్ను మా మావయ్య వాళ్ళు అనేవాళ్ళు అనమాట రాస్తుంటే. నేను యాక్చువల్గా 6th క్లాస్లో ఇంగ్లీష్లో ఒక బుక్ రాసిన, కథల పుస్తకం. ఆ తర్వాత 9th క్లాస్లో ఒక కవితలు ఒక సమాహారంగా చేర్చి మా మావయ్య రైటర్ ఆయనకి ఇస్తే ఆయన పట్టించుకోలేదన్నమాట. సో కవిత్వం ఏమైనా తిండి పెడుతుందా, దీనికన్నా తిండి పెట్టే పనులు ఏమైనా చెయ్యి అని ఆయన అన్నాడు. నేను కలెక్టర్ అవుదాం అనుకున్నా, కానీ ఈరోజు కవిత్వమే నా తిండి పెట్టాలని చెప్పి గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఈరోజు కవిత్వం పెడుతున్న తిండినే తిని ఈడ మీ ముందు నిలబడ్డా. ముఖ్యంగా కవిత్వం పెడుతున్న తిండిని తినాలంటే అసలు ఫస్ట్ నేను ఏం రాయాలి, ఎట్లాంటి భావజాలంతో నేను ఉండాలి. ఎందుకంటే నేను వచ్చిందేమో సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే ఒక బీజేపీ కుటుంబం నుంచి వచ్చిన మరి. సో నాకు ఒక భావజాలం రావాలి. ఎందుకంటే నిన్ననే ఒక ఫ్రెండ్ ఒక వీడియో పంపిర్రు నాది నాకే. 6 ఏళ్ల క్రితం ఎలక్షన్స్ అప్పుడు బీజేపీని సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడిన సెన్సార్ సరే ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ నేను చేసిన ఒక వీడియో లింక్ నాకు వచ్చిందన్నమాట. అది చూసి అరే అవును కదా, నా లైఫ్లో ఇది కూడా ఒక భాగం ఉంది, ఎంత డిఫరెన్స్ వచ్చింది కవిత్వం వల్ల అనిపించింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఏమంటారు ఆ ఎన్నికల తర్వాతనే నాకు కవి సంగమం పరిచయం అయింది. అయితే కవి సంగమం మీదికి ఈ అభాండాన్ని నేను మోపదలుచుకోలేదు. కవిత్వం ఎట్లా రాయాలి, మనుషులు నాకు ఎట్లా దగ్గర అవ్వాలి అనే విషయంలో కవి సంగమం హెల్ప్ చేసింది. కాబట్టే ఈరోజు నాకు చాలా మంది ప్రేమనిచ్చే వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ నా జీవితంలో ప్రేమ కూడా కవి సంగమం నుంచి వచ్చిన మనుషులు ఇచ్చిన ప్రేమనే. అయితే ఇక్కడ అసలు నేను ఎవరో కూడా తెలియకుండా ర్యాండమ్గా ఇట్లా బుక్ ఫేర్లు ఇట్లా నడుస్తున్న పిల్లని ఆపి నువ్వు శ్రీనిధి కదా తల్లి అని నన్ను చక్కగా స్టేజ్ మీద పోయి కూర్చోబెట్టిండు, 2 నిమిషాలు కూడా ఆలోచించకుండా. కాబట్టి యాకూబ్ సార్కి ఆ రోజు యాకూబ్ సార్ అట్లా చేసినందుకే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డా. అందుకనే నాకు యాకూబ్ సార్ అన్న, శిలాలోలిత అమ్మ అన్న, అమ్మా నాన్నల్లాగా. అమ్మా నాన్నలే. సరే, ఇప్పుడు నేనున్న కాలం ఎట్లాంటిదంటే చాలా భయం అవుతున్నటువంటి కాలం. చాలామంది భయం లేకుండా ధైర్యంగా బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళందరి వెనుక కూడా వాళ్ళ భయాన్ని కూడా నేనే తీసుకుని భయపడుతున్నటువంటి సందర్భంలో, అట్లాంటి కాలంలో నేను ఒక రకమైన ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ కాలంలో నేను ఉన్నా అని నాకు అనిపిస్తుంది. అదే నా జీవితంలో అతిపెద్ద విచారణ అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కవిత్వము ఉన్నప్పటి నుంచి రాయడానికి కారణం ఏంటంటే నాకు డిప్రెషన్ చిన్నప్పటి నుంచే వచ్చిందనమాట. చూడకూడని, వినకూడని, అనుభవించకూడని కొన్ని నేను ఫేట్ని నమ్మను, ఫిర్బి కొన్ని దురదృష్టకర సంఘటనలు, సమ్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ వల్ల సో కవిత్వము, సాహిత్యము పరిచయం అయింది. అయితే దానికంటే కూడా నా జీవితంలో ఉన్న విషాదం కంటే కూడా నాకు ఈరోజు మన దేశంలో ఉన్న విషాదమే చాలా పెద్దది అనిపిస్తుంది. ఒక మనిషి చచ్చిపోతే ఒక మనిషి చచ్చిపోతాడు, కానీ ఒక సమూహం చచ్చిపోతే చాలామంది చచ్చిపోతారు.
నేను ఒక 2 పోయమ్స్ మాత్రం వినిపిస్తా. ప్రశ్నలు అనేది నా కవితా శీర్షిక. కాలం రెపరెపలాడుతున్న జెండా, దాని రంగే వెలసిపోయింది. వెరసి కాషాయీకరణ చెందొచ్చేమో చెప్పలేం. ఇసుక తిన్నెలు, ఎడారి దిబ్బలు, ఆకునో కాయనో కనలేక రోదిస్తున్నాయి. అక్కడ జై శ్రీరామ్ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరి ఇప్పుడు గర్భగుడులు శూన్యపు రెక్కలు విస్తరిస్తూ ఖాళీతనాన్ని ప్రకటించుకుంటున్నాయి. భక్తుల రాక్షస చర్యలను కట్టడి చేయలేని దేవుళ్ళు ఇప్పుడు చేతులెత్తేశారు. ఎవరు పాలకులో ఎవరు భక్షకులో సందేహాలు, సంవేదాలు విచక్షణతో అర్థం చేసుకోవాలే గాని గుడ్డిగా అడుగులు కలపకూడని ఎమర్జెన్సీ రకపు కాలం ఇది. ప్రశ్నలు ప్రశ్నలు భవిష్యత్ తరానికి అస్థిపంజరాల డబ్బాలో బోల్డన్ని ప్రశ్నలు. అవి ఈరోజు రేపు ఎప్పటికీ సమిసిపోవు. గడ్డిపూల వాసనలు చూసే తీరిక ఉండదు. చెలరేగుతున్న మంటల సమాజంలో మతాలు ఆజ్యంగా నిలుస్తుంటే రైటిస్టులు లెఫ్టిస్టుల పుంఖానుపుంఖాల ఉపన్యాసాల మధ్య, టీవీ ఛానళ్లలో వాదోపవాదాల మధ్య నిజాలో అబద్ధాలో తెలుసుకోలేని తనంలో మా యువత గందరగోళంలో నెత్తులు బరుక్కుంటున్నప్పుడు అసలైన మేధావులు కూడా నిగ్గదేల్చలేక చేతులెత్తేసినప్పుడు ధైర్యం మనిషై గొంతిప్పిన వాళ్లను జైలు గోడల లోపలే సమాధి చేస్తున్నప్పుడు నిజం నోరు దాటే లోపే బుల్డోజర్ నీ ఇంటి నెత్తి మీదకు ఎక్కుపెట్టి ఉంటుంది. ఇక భవిష్యత్ అంతా అచ్చంగా ప్రశ్నలే అవ్వకపోతే నన్ను అడగండి. పదవి కోసమో పైకం కోసమో కార్పొరేట్ కుక్కల ప్రసన్నం కోసమో ప్రాణాలు తీసే మానాలు తీసే కులము మతము రాజ్యపు స్వభావాలైన దేశంలో నాలాంటి యువత ప్రాణాలు పూచీకత్తు పెట్టి మరి వ్యక్తి పూజల విషమెక్కిస్తున్నంత కాలం, అంధభక్తిలో నిజాన్ని సమాధి చేస్తున్నంత కాలం మరో తరం హత్య కాబడుతున్న చోట ప్రశ్నల గంటలు, మారణ మంటలు, ఫాసిస్టు విధానాలు గాక మరింకే పురోగతో పురుడు పోసుకుంటారని ఆశలతో బ్రతకండి పిచ్చి సన్నాసులారా. ఇదొక కవిత్వం. ఇంకొకటే చదువుతాను కదా, సరే ఇంకొకటే చదువుతా. నాకు ఏమంటారు, ప్రేమ ఎక్కువనా ఫెమినిజం ఎక్కువనా అంటే ఫెమినిజమే ఎక్కువ. అందుకనే ఇదొక పోయం. ముగింపు లేని వాక్యం అనేది శీర్షిక. ఇవాళంతా ఆ మట్టి రంగమ్మాయి గురించే రాయాలనుంది. రేపైతే మళ్ళీ గాజు కళ్ళ పిల్లను రాసుకోవాలి. ఎక్కడో ఓ చోట రోజు నాకు ముక్కలవుతున్న ఆడపిల్లల మనస్సులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయిల రక్తపు చారికలు, గొంతుపై గోర్ల బరకలు నా పగటి కళ్ళల్ని కూడా ఆక్రమించుకుంటాయి. వాటిని రాసే పనిలో నేనలా ఉంటానో లేదో, కూర్చుంటానో లేదో, అనామక ఏదో నా చనుమొనలను మీటుతూ ఉంటుంది. ఇక మట్టి రంగమ్మాయిని, గాజు కళ్ళ పిల్లను నేనే అవుతాను. వాక్యం అలా కొనసాగుతూ ఉంటుంది. ఈ కవిత్వాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ చదివినా కానీ మళ్ళీ చదవడానికి ఎందుకు ఇష్టపడతా అంటే, ప్రశ్నించేవాడి వెనక ఇంకా కొన్ని సమస్యలు ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా మనం తలుసుకోవాలి. సో ఉద్యమకారులందరినీ, క్వశ్చన్ చేస్తున్న వాళ్ళందరినీ తలుచుకుని థ్యాంక్ యూ.